ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అట్లాగే పెద్ద లక్ష్మీనారాయణ గారికి నమస్తే అండి. నమస్తే. నమస్తే. బిఆర్ఎస్ పార్టీ బ్లేమ్ చేయటం లేదు. బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ గమనించాల్సింది ప్రభుత్వంలోని పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు వారు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక రాజకీయం చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందడానికి వారు మాట్లాడినటువంటి శవాల మీద పేలాలు ఏర్కోవడమో లేకపోతే శవాల పక్కన చైర్లు వేసుకొని కూర్చోవడము అనేటువంటి పదజాలం మాట్లాడిండ్రు. దాన్ని విరమించుకోవాలి. మొట్టమొదట 6 రోజులుగా ఈ రాష్ట్రంలో 6వ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి 40 మందికి 32 మంది రివ్వున బయటకు వచ్చి 8 మంది ఆగిపోయినటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి దీని గురించి మాట్లాడినారు. వారు అక్కడ ప్రధానమంత్రి గారేమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాల పట్ల చర్చించినట్టు పేపర్లో విశ్వసనీయ సమాచారం ఉంది. అక్కడికి వెళ్ళడానికి 6 రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్షము 6వ రోజు 5 రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, తమ వంతు బాధ్యతగా ఇంకా ఏం జరుగుతుంది, అక్కడ 3 మంత్రుల పర్యవేక్షణ జూపల్లి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద 2-3 రోజులు చిలువలు పలువలుగా మాట్లాడిన తర్వాత ఆయన ఏదో పాపం రీల్స్ కూడా వచ్చినాయి. దుబాయ్లో బాగా బ్రహ్మాండంగా వెళ్ళి పర్యటన చేస్తున్నట్టు. ఆ తర్వాత వారు కూడా వచ్చిండ్రు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు సంఘటన పట్ల మా ఆవేదనను దాన్ని రాజకీయంగా చూడడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది నాకు. మా ఆవేదన అంతా 8 మంది వ్యక్తుల కుటుంబాలను మీరు వాళ్ళని పరామర్శించిండ్రా, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళను కూడా మేము పరామర్శిస్తాము, వీలైతే అవకాశం ఇవ్వండి, అవకాశం కల్పిస్తే మేము అక్కడికి వెళ్తామని మాట్లాడు. ఇది జరిగిన సంఘటన. అక్కడికి వెళ్తే కూడా మీరు 6వ కిలోమీటర్ దగ్గర ఆపేసిండ్రు. మీరు మాట్లాడినట్టు అవును, గతంలో కాళేశ్వరంలో మోటార్లు అపాయం జరిగినప్పుడు మిమ్మల్ని వెళ్ళనీయలేదంటే దాని లోతు, దాని ఎత్తు, అక్కడ ఇంకెవరన్నా కాంగ్రెస్ వాళ్ళు పడిపోయి ఇంకా మీరు అపాయానికి లోనైతే దానికి బిఆర్ఎస్ పార్టీని బాధ్యులను చేస్తారు, మీరు ఇష్టానుసారంగా వెళ్తారు అని. ఈ సొరంగం దగ్గర అట్లేం లేదు. మేము వెళ్ళి అక్కడ నిలబడచ్చు, అక్కడ వెళ్ళి కలవచ్చు, జనాన్ని చూడొచ్చు. అది కూడా మీ ప్రభుత్వం అవకాశం ఇస్తే. మీ నిర్లక్ష్యానికి కారణం ఏంటి, లేకపోతే మీరు చేస్తున్న పనుల్లో సాధించిన ప్రగతి ఏంటి? ఎందుకంటే మీ దాంట్లో మీ పార్టీలో సోల్జర్స్ లేరు, అందరు క్యాప్టెన్సే. ప్రాబ్లం ఎక్కడ అంటే ఆల్ ఆర్ క్యాప్టెన్స్. ఒక క్యాప్టెన్ ఉండు, ఆ క్యాప్టెన్ అనుసరించి సోల్జర్స్ పనిచేస్తారు అంటేనేమో బాగుండేది. నో సోల్జర్ ఈజ్ దేర్, ఎవ్రీబడి ఈజ్ ఎ క్యాప్టెన్. ఎవరికి మీరు సమన్వయము లేకుండా జరుగుతుంది. 6 రోజులలో సాధించాల్సినటువంటి పురోభివృద్ధి పట్ల గతంలో తెలంగాణ రాష్ట్రం నిర్మించినటువంటి ప్రాజెక్టులలో ఇలాంటి సందర్భాలు తొవ్విన సొరంగాలతోని ఆయన పోల్చి చెప్పిండ్రు అంతే తప్పగాని మిమ్మల్ని ఏదో రాజకీయంగా తప్పు పట్టాలే, కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసి ఇప్పుడు ఏం క్లెయిమ్ అవుతుందండి? బీఆర్ఎస్ పార్టీ ఏం క్లెయిమ్ చేసుకోబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా ఎలక్షన్లలో లబ్ధిపోతుందా? రేపు 10 సంవత్సరాల పాటు ఒక నిమిషం 10 సంవత్సరాల పాటు ఏ పని లేకుండా, అంటే పురోగతి లేకుండా ఎస్ఎల్బీసీ విషయంలో జాప్యం చేశారు కాబట్టి ఇప్పుడు పోరాడితే ఆ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఈ 5 రోజులు ఆ మాటలు మాట్లాడినరని ఆయన మూడు ముక్కలలో చెప్పేసిండు. 13 కిలోమీటర్లు తవ్వినము, 3,900 కోట్లు ఖర్చు చేసినాము. మీరు ఖర్చు చేసింది అంటే అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే నాటికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 3,600 కోట్లు. మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఖర్చు చేసింది 3,900 కోట్లు. మేము తవ్వినటువంటి లెంత్ 13 కిలోమీటర్లు. మీరెంత తవ్వినరు ఈ సంవత్సర కాలంలో అని అడిగింది. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని కరెక్షన్ చేస్తూ కూడా దాదాపుగా ఒక 2,000 కోట్ల రూపాయల లోపలే ఖర్చు పెట్టారు అనేటువంటి మాట కూడా చెప్పారు కదా. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట నమ్మాలా? ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది అనుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ అంటే ఆ సంబంధిత ఈరోజు కృష్ణా జలాల విషయంలో గాని, గోదావరి జలాల విషయంలో గాని ప్రతిపక్షం స్పందించేంత వరకు కూడా పాలక పక్షంలోని ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఇబ్బంది పడుతున్నారు సమాచార కొరత వల్ల. వాళ్ళకి విషయం పట్ల అవగాహన లోపం. నేను నిజంగా చెప్తున్నానండి, ఈ చర్చలో
మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు కాంగ్రెస్ పార్టీని కించిత్ కూడా బ్లేమ్ చేయాలనే ఆలోచన లేదు. ప్యూర్లీ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్. బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తుందా మరి? మాకు అవసరం లేదు. మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్, వాళ్ళు స్వయంకృతాపర సొంతగా వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఇంకా మళ్ళీ మనం పొలిటికల్ మైలేజ్ ఏంది? మనకి మళ్ళీ మైలేజ్ అందులో ఎవరో మైలేజ్ అంటారు, మాకు మైలేజ్ ఎందుకు? ఇట్ ఈజ్ అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత ఇంకొకరు ఎవరు కూడా మైలేజ్ల గురించి ఆలోచించారు. ఎందుకంటే అంత మైలేజ్ వాళ్ళే ఇస్తారు. వరుస సంఘటనలు, సమన్వయ లోపము, కుర్చీ కుమ్ములాటలు, నో సోల్జర్స్, ఓన్లీ క్యాప్టెన్స్, ఆల్ ఆర్ క్యాప్టెన్స్. మీరు చూడండి, అక్కడ సమన్వయ లోపం వల్లనే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో మనం రీచ్ కాలేము. నిజమే, మీరు చెప్పినటువంటి 15 సంస్థలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, మీరు ఎన్జీఆర్ఐ తీసుకొచ్చిండ్రు, కేంద్ర బలగాలను తీసుకొచ్చిండ్రు, రాట్ హోల్ పీపుల్ తీసుకొచ్చిండ్రు, అందరినీ తీసుకొచ్చిండ్రు. బట్ యు ఆర్ అనేబుల్ టు కోఆర్డినేట్ ఎవ్రీవన్. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఒకరి గైడెన్స్ లో, ఒకరి లీడర్షిప్ లో అక్కడ జరుగుతలేదు. ఎవరంతా వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలా, నాకెక్కడ పోతుందో, నేను ఈ జిల్లా మంత్రి నన్ను ఒకరు, ఇరిగేషన్ మంత్రి నన్ను ఒకరు, నేను కూడా పాలమూరు మంత్రి నన్ను ఒకరు, నేను కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నన్ను ఇంకొకరు పక్కన కూర్చోడు. ఇది కాదు కదా కావాలి. గత రెండు రోజుల నుంచి ప్రొడక్టివిటీ. శ్రీనివాస్ గారు, గత 2 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మాట, గత 2 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తున్నటువంటి దానికి సంబంధించి హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీ సందర్శించడానికి వచ్చింది, ప్రతిపక్షం స్పందించట్లేదు, నిజమైనటువంటి ప్రతిపక్షం అయితే ఆ టన్నల్ దగ్గరికి వచ్చి వాస్తవ పరిస్థితిని చూడాలి కదా అనేటువంటి విమర్శలు స్టార్ట్ అవ్వగానే ఎక్కడ పొలిటికల్ గా డ్రాబ్యాక్ వస్తుందని ఇమీడియట్ గా బీఆర్ఎస్ పార్టీ వచ్చిందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఒక మాట చెప్పి ముగిస్తా, ప్లీజ్. ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఏం లేదు, ఈ రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రజలు మర్చిపోయినరు, ప్రతిపక్షాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. మమ్మల్ని పాలక పక్షం అనుకుంటున్నారు. ప్రాబ్లం ఎక్కడ అంటే ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తుంది గవర్నమెంట్ అని అంటున్నారు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకేం చేయట్లేదు అని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు ప్రజలు కూడా భావిస్తలేరు. చూద్దాం ఆ స్థాయిలో ఉంటుందా ఇది మీరు అన్నట్లుగా, ఇది ఇప్పటి వరకు ఉంటుందా లేకపోతే ఎన్నికల సమయం వరకు కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది అనేది కూడా చూద్దాం. మా కేసీఆర్ గారు అన్నారు, బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు గెలిచి వస్తారా, మనం ఎందుకు తొందరపడాలి అని. చూద్దాం దానికి సంబంధించి మాట్లాడదాం దానికి సంబంధించి. రైట్, ఇక నర్రా విజయ్ గారు ఉన్నారు.